హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఆసిఫ్ అలీ అండ్ అమలపాల్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చే లెవెల్ క్రాస్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్లో నాకైతే మూవీ అయితే బాగానే అనిపించింది. ఒక మంచి థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక లొకేషన్ ఉంటుంది. సో ఆ లొకేషన్ మనం చూసుకోవడం కనుక చుట్టుపక్కల మనుషులు అయితే ఎవరు ఉండదు, జస్ట్ ఒక రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. అండ్ మన హీరోయిన్ ఆసిఫ్ అలీ రోల్ ఏంటంటే కనుక తనైతే ఆ గేట్కి అయితే ఒక కీపర్. సో ఆ ట్రైన్ వచ్చేటప్పుడు తనైతే గేట్ తీయాలని, ట్రైన్ వెళ్ళిపోయిన తనైతే గేట్ అయితే వేయాలి. సో ఇలాంటి ఒక జాబ్. సో తను చుట్టుపక్కల మనుషులు అయితే ఎవరు ఉండరు అండ్ చుట్టుపక్కల జనాలు కూడా పెద్దగా అయితే ఎవరు రారు. సో యాజ్ యూజువల్ తన డ్యూటీ చేసేటప్పుడు అప్పుడు ఒక ట్రైన్ అయితే పాస్ అవుతుంది. ఆ ట్రైన్ నుంచి అమలాపాల్ అయితే కింద పడిపోతుంది. సో అప్పుడు మన ఆసిఫ్ అలీ అమలాపాల్ అయితే కాపాడుతాడు. ఆయన కాపాడి తనకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత అమలాపాల్ చెప్తుంది, సో నేను స్లిప్ అయి పడ్డానని చెప్తుంది. సో మెల్లమెల్లగా స్టోరీ ప్రోగ్రెస్ అయిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది అంటే అమలాపాల్ కావాలని చెప్పి ట్రైన్ నుంచి దూకింది అని చెప్పి, ఆయన ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ నేను మీకు చెప్తే కనుక స్పాయిలర్ అలర్ట్ అయితే అయిపోతుంది, బట్ స్టోరీ అయితే బాగుంటుంది. ఓన్లీ త్రీ క్యారెక్టర్స్ తోని అండ్ మెజారిటీ ఆఫ్ ద ఫిలిం 90% ఆఫ్ ద మూవీ ఒకే లొకేషన్ అయితే తీయడం జరిగింది. సో త్రీ క్యారెక్టర్స్ ఎవరు అంటే గేట్ కీపర్ అయిన ఆసిఫ్ అలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అమలాపాల్ అండ్ అమలాపాల్ హస్బెండ్గా ప్లే చేసిన షరీఫ్ అనే వ్యక్తి. సో ఓన్లీ త్రీ క్యారెక్టర్స్ చుట్టే స్టోరీ అయితే జరుగుతుంది. బట్ ఆ తర్వాత మూవీలో కొన్ని ట్విస్ట్లన్నీ వస్తూ ఉంటాయి. నేను చెప్తే మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది, బట్ ట్విస్ట్లు అన్నీ కూడా కొంచెం అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే కనుక ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆసిఫ్ అలీ కానీ, అమలాపాల్ కానీ అండ్ షరీఫ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంది. అండ్ ఇంకొక విషయం నాకు ఏం తెలిసిందంటే కనుక దృశ్యం మూవీ డైరెక్టర్ ఉన్నాడు కదా జిత్తు జోసెఫ్. సో తను కూడా ఈ మూవీలో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి అయితే తెలిసింది. బట్ దాని గురించి వల్ల ఏమో బట్ ఈ మూవీ అవుట్పుట్ అయితే బాగుంటుంది. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఇందులో థ్రిల్ వర్కౌట్ అయిందంటే ఇందులో థ్రిల్ అయితే వర్కౌట్ అయింది. మేబీ దృశ్యం సిరీస్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎస్పెషల్లీ జిత్తు జోసెఫ్ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. తను వచ్చిన తర్వాత థ్రిల్లర్ మూవీస్ అన్ని నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళాయి, ఎస్పెషల్లీ తన మూవీస్ అసలు. సో తను కూడా ఈ మూవీలో అయితే ఇన్వాల్వ్ అయ్యాడు. దాన్ని బట్టి కూడా ఈ మూవీ అయితే బాగుంది అని చెప్పి నేనైతే అనుకున్నాను. బికాస్ క్రియేటివ్స్ అయితే తనైతే ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే ఈ మూవీ పోస్టర్స్లో తన పేరు కూడా అయితే ఉంది జిత్తు జోసెఫ్ ప్రజెంట్స్ అని చెప్పి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, బట్ మూవీ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. జిత్తు జోసెఫ్ అన్ని సినిమాలు అంతా దృశ్య మూవీ కానీ అండ్ ఇదే ఆసిఫ్ అలీ యాక్ట్ చేసి అండ్ జిత్తు జోసెఫ్ డైరెక్ట్ చేసి కూమాన్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంటుంది. సో ఆ మూవీ మలయాళం వర్షన్ అమెజాన్ ప్రైమ్లో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. సో ఆ మూవీని డైరెక్ట్ చేసింది జిత్తు జోసెఫ్. సో ఆ మూవీ కూడా అయితే చాలా బాగుంటుంది చూడండి. ఒక మంచి థ్రిల్లర్ మూవీ, చాలా మంచి థ్రిల్లర్ మూవీ. నేనైతే మీకు కంపల్సరీ రికమెండ్ చేసిన సినిమా చూడండి. చూసి కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. దాంతో మీకు ఇంకా థ్రిల్లర్ సినిమాలు ఏవేవి ఉన్నాయి అనేది ఫ్యామిలీ వాచబుల్ కాదని చెప్పి నేనైతే మీకు నెక్స్ట్ వీడియోస్ అయితే చెప్తుంటారు. అండ్ కూమెన్ మిషన్కి వస్తే కానీ మూవీ కూడా చాలా బాగుంటుంది చూడొచ్చు. ఒక మంచి థ్రిల్లర్ మూవీ. అండ్ ఇంకా చెప్పండి, ఆ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. అది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఆ మూవీ ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఆ మూవీ అమెజాన్ ప్రైమ్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబుల్ వర్షన్ అయితే లేదు. నా మూవీని డైరెక్ట్ చేసిన కూడా జిత్తు జోసెఫ్. అండ్ ఈ లెవెల్ క్రాస్ మూవీ విషయానికి వస్తే కనుక మూవీ టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది, బట్ ట్విస్ట్లు అన్నీ బాగున్నాయి. అండ్ రన్ టైం కూడా చాలా తక్కువ. రన్ టైం కనుక పెట్టుంటే కనుక అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ లాగే ఎంతో ఒక మెలో డ్రామా అయిపోయేది. సో రన్ టైం తక్కువ కాబట్టి ఈ మూవీ అయితే మెలో డ్రామా అవ్వలేదు. సో దాంతో ఒక మంచి థ్రిల్లర్గా ఈ మూవీ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.